అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఒక లెటర్ ఎస్తో పేరు స్టార్ట్ అయితే దీంట్లో అన్ని పేర్లు గుడ్ ఉండవు, అన్ని పేర్లు బ్యాడ్ ఉండవు. ఏ పేరైతే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతుందో అది పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. ఏ పేరైతే మ్యాచ్ కాదో నెగిటివ్ క్రియేట్ చేస్తుంది. సో మన హెల్త్ ప్రాబ్లమ్స్కి, వెల్త్ ప్రాబ్లమ్స్కి, రిలేషన్ ప్రాబ్లమ్స్కి, కష్టాలకి కారణం డేట్ ఆఫ్ బర్త్గా మ్యాచింగ్గా పేరు పెట్టుకోలేకపోవడమే. సో ఈరోజు ఎస్ గురించి చెప్తాను. ఎస్ అనేది మంచి లెటర్, దైవ గుణాలున్న లెటర్, దయా హృదయం, తొందరగా స్పందించే మనసు. ఎవరి ఇబ్బందుల్లో ఉన్నా వీళ్ళు దయ చూపుతారు, డబ్బులు ఇస్తారు, హెల్ప్ చేస్తారు. సో ఎస్ వాళ్ళు డబ్బు రూపంలో మోసపోతారు, ప్రేమలో మోసపోతారు. సో 30-35 వచ్చే కొద్దికి వీళ్ళు ఎవరిని నమ్మడం మానేస్తారు. బట్ ఎస్ వాళ్ళకి గుడ్ న్యూస్ ఏమంటే 2026 అద్భుతంగా ఉండబోతుంది. ఎస్ వాళ్ళకి పట్టిందల్లా బంగారం, ఘన విజయాలు ఉన్నాయి. బట్ ఈరోజు ఎస్తో 8 లెటర్స్ ఉన్న ఒక నేమ్ గురించి చెప్తాను. వీళ్ళకి మాత్రం 2026లో కష్టాలు ఉంటాయి. సో ఎస్ ఉండి 6 అక్షరాలున్నా 8 అక్షరాలున్నా దయచేసి పేరులో వెంటనే కరెక్షన్ చేసుకోండి. ఇలా నాలాగా ఎవ్వరు చెప్పరు. సో ఈరోజు సాత్విక గురించి చెప్తాను. సో సాత్విక అనే పేరులో 8 లెటర్స్ ఉన్నాయి. 8 అంటే శనీశ్వరుడు. 8 వల్ల తెలివి, నిజాయితీ, కష్టపడే గుణం, టార్గెట్ వైపు వెళ్తారు. 8 వాళ్ళు కొంచెం స్లోగా వెళ్తారు. బట్ 2026 అంటే 10 అంటే 1+0 1. ఈ 1కి సాత్వికాలో ఉన్న 8 అక్షరాలకి పడదు. సో 1 సూర్య భగవానుడు, 8 శని భగవానుడు. ఇద్దరు థింకింగ్ డిఫరెంట్. సూర్యుడు మనవాడే అనుకుంటాడు, శనీశ్వరుడు తప్పు చేస్తే శిక్ష తప్పదంటాడు. సో 1, 8 ప్రాబ్లం 8 లెటర్స్కి 2026కి. తర్వాత సాత్వికాలో సంఖ్యాబలం లెక్కేద్దాం. సో ఎస్ అంటే 1, ఏ అంటే 1, టీ అంటే 2, హెచ్ అంటే 8, వి అంటే 4, ఐ అంటే 9, కే అంటే 2, ఏ అంటే 1, 28 నంబర్. లెటర్స్ 8, సంఖ్యాబలం 28. మళ్ళా 1, 8 ఎఫెక్ట్. ఒక్కసారి వస్తేనే లైఫ్ ఎంతో ఇబ్బందులు. 2 సార్లు 1, 8 ఎఫెక్ట్ ఇస్ సీన్ ఇన్ సాత్విక ఇన్ 2026. దీనివల్ల పనిలో లేట్, సో మ్యారేజ్ లేట్, సంతానం లేట్, సో డబ్బులో ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, కాపురంలో సాఫీగా ఉండదు, ఏదో ఒక అలజడి. పీస్ఫుల్ మ్యారేజ్ లైఫ్ కానీ, ప్రొఫెషనల్ లైఫ్ కానీ, బిజినెస్ లైఫ్ కానీ ఉండదు. సో ఈ సాత్విక అనే పేరులో 100% కరెక్షన్ అవసరం. ఈ పేరులో కరెక్షన్ చేసుకోలేకపోతే 2026లో ఇబ్బందులు తప్పవు. సో మీ పేరు సాత్విక అయితే టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండ్ మీట్ మీ పర్సనల్లీ. సో మీ పేరులో బలం ఎంత? నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఫీజు కట్టే వరకు పేరు ఓపెన్ చేయరు. నేను గత 8 ఏళ్లుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి పేరులో ఏముందో చెప్తున్నాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇలాగే రావాలండి. ఫుల్ నేమ్ పెట్టి వదిలేస్తున్నారు, ఇలా చేయకండి. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా చెప్తాను. సో మీరు వాట్సాప్ ఆర్ ఎస్ఎంఎస్ చేయాల్సిన నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9966000317 9966000317. మీ పేరు బాగుంటే మీరు లక్కీ, మిమ్మల్ని ఆపే శక్తే లేదు. బట్ మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే లైట్గా తీసుకోకండి. కొంతమంది పొద్దున ఒక ఆయన 16 నంబర్ ఉందంటే అదే కామెడీగా తీసుకుంటున్నారు. ఈ 16 అనేది సడన్ డెత్ నంబర్, చెప్పి రాదు డెత్. సో ఇలా ఎవరు చెప్పరు. నా మాటలు నెగ్లెక్ట్ చేస్తే, లైట్గా తీసుకుంటే ఇబ్బంది పడేది మీరే. సో నేను మీ అపాయింట్మెంట్ తీసుకున్నాక మీ పేరు ఎలా వాడాలి,
పేర్ కోర్స్ ఎలా రాయాలి, మీ లక్కీ నంబర్ ఏంటి, లక్కీ మొబైల్ నంబర్ ఏంటి, లక్కీ వెహికల్ నంబర్ ఏంటి. సో లక్కీ స్టోన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లక్కీ స్టోన్స్ వేసుకోలేమన్న వాళ్ళు కరెక్షన్స్కి అపాయింట్మెంట్ కూడా తీసుకోకండి. లక్కీ స్టోన్ అంటే దైవ శక్తి. మన ఒంట్లో ఉన్న నెగిటివ్ తీసేది లక్కీ స్టోనే. కార్ కొంటాను, సర్వీస్ పెట్టంటే ఎలాగా? సర్వీస్ అంటే ఆయిల్ క్లీన్ చేయడం, బండి అంతా నీట్ అవుతుంది. స్టోన్ వేసుకుంటే బాడీ అంతా శుభ్రం అవుతుంది. ఎనర్జీ ఫ్రమ్ ద గాడ్ విల్ కమ్. చెయ్యి ఎక్కడ చాచం. సో లైఫ్ బాగుండాలి, డబ్బులోకి వెళ్ళాలి, విజయం సాధించాలంటే లక్కీ స్టోన్స్ మస్ట్. తర్వాత లక్కీ కలర్ వాడాలి, అన్లక్కీ కలర్ అవాయిడ్ చేయాలి. గ్రఫాలజీ ప్రకారం సంతకం. నేను చెప్పే ఇవన్నీ ఫాలో అయితే 1 visit will change your life. God bless you.